తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో స్పీడ్ పెంచింది సిట్. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ నవీన్ రావును సుమారు 8 గంటల పాటు ప్రశ్నించింది. మరొకవైపు హరీష్, రాధాకిషన్ రావు విచారణ కోసం హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ తెలంగాణ సర్కార్ వేసినటువంటి పిటిషన్ ఈ రోజు సుప్రీంకోర్టులో విచారణకు రానుంది. జస్టిస్ బివి నాగరత్న ధర్మాసనం విచారణ చేయనుంది. ఫోన్ ట్యాపింగ్ కేసుతో సంబంధం ఉన్నటువంటి వ్యక్తులతో నవీన్ రావుకున్నటువంటి పరిచయాలపై సిట్ అధికారులు ప్రశ్నలు వేశారు. ఫోన్ ట్యాపింగ్ కోసం డివైస్ ను సమకూర్చారనే ఆరోపణలున్నాయి. అయితే గతంలో విచారణకు హాజరైన సమయంలో అడిగిన విషయాలనే మళ్లీ ప్రశ్నించారని, డివైస్ల గురించి ప్రస్తావించలేదని ఆయన అంటున్నారు. ఎస్ఐబి మాజీ అధికారులతో నవీన్ రావుకు ఉన్నటువంటి సంబంధాలపై సిట్ ఆరా తీసింది. ఇప్పటికే పలువురు రాజకీయ నేతలు, అధికారులు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ల ఆధారంగా నవీన్ రావు వాంగ్మూలాన్ని సిట్ అధికారులు రికార్డు చేసినట్టుగా తెలుస్తోంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇప్పటి వరకు అధికారులను, ఇతర పార్టీల సాక్షులను నోటీసులు పంపించి వివరాలు సేకరించారు. ఇప్పుడు బీఆర్ఎస్ ముఖ్య నేత నవీన్ రావుని ప్రశ్నించడంతో ఆ తర్వాత ఈ కేసులో ఇంకా ఎవరికి నోటీసులు ఇస్తారు, ఎవరిని విచారణకు పిలుస్తారో అన్నది ఆసక్తికరంగా మారింది. తెలంగాణలో సంచలనం క్రియేట్ చేసినటువంటి ఫోన్ ట్యాపింగ్ కేసులో స్పీడ్ పెంచింది సిట్. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ నవీన్ రావును సుమారు 8 గంటల పాటు ప్రశ్నించింది. మరొకవైపు హరీష్ రావు, రాధాకిషన్ రావు విచారణ కోసం హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ తెలంగాణ సర్కార్ వేసినటువంటి పిటిషన్ ఈ రోజు సుప్రీంకోర్టులో విచారణకు రానుంది. జస్టిస్ బివి నాగరత్న ధర్మాసనం విచారణ చేపట్టబోతోంది. ఇక ఫోన్ ట్యాపింగ్ కేసుతో సంబంధం ఉన్నటువంటి వ్యక్తులతో నవీన్ రావుకున్నటువంటి పరిచయాలపై సిట్ అధికారులు ప్రశ్నలు వేశారు. ఫోన్ ట్యాపింగ్ కోసం డివైస్ ను సమకూర్చారు అనేటువంటి ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే గతంలో విచారణకు హాజరైన సమయంలో అడిగిన విషయాల్ని మళ్లీ ప్రశ్నించారని, డివైస్ల గురించి ప్రస్తావించలేదు అంటూ ఆయన చెబుతున్నారు.